హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే లంబసింగి పార్ట్ 1 చూశారు కదా. మనం మంచి వ్యూ పాయింట్కి వెళ్ళి ఆ మంచు అందాలు అవన్నీ కూడా చాలా బాగా చూసి మనం ఇంకా కిందకి వచ్చేస్తున్నాము. ఘాట్ రోడ్ దిగిపోయి కిందకి వచ్చేస్తున్నాం కదా. ఇదండి ఈరోజు వీడియో. అలాగే పైన మనం వీడియో తీస్తున్నప్పుడు కొంతమంది మనకి ఎదురయ్యారు కదా, వాళ్ళు మళ్ళీ దారిలో కూడా ఎదురయ్యారు. ఎదురయ్యి వాళ్ళు హాయ్ చెప్తున్నారు అనమాట. ఒకసారి వాళ్ళకు కూడా మనం హాయ్ చెప్పేద్దాం. సూపర్, బాగా యాక్షన్ చేశారు వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయినందుకు మీరు క్షమించాలి. అంటే కారణం తెలుసు కదా మీకు కూడా. 4 రోజులు పండగ హడావుడి, ఇంట్లో అంతా మా హడావుడి అంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు కదా. అందుకు నేను లంబసింగి పార్ట్ 2 నేను అప్లోడ్ చేయలేకపోయాను, అందుకు సారీ. ఇక్కడ మనం ఇంకా పైనుంచి కిందకి దిగిపోయామండి. దిగిపోయిన తర్వాత ఇలా సంత ఉందన్నమాట కింద. ఈ సంతలో ఇంకా వాళ్ళ గిరిజనులు పండించిన ఉత్పత్తులన్నీ కూడా చాలా చక్కగా తెచ్చి అమ్ముతున్నారు. చూడండి, వీళ్ళందరూ కూడా ఇలా చలికాగుతూ వీడియో తీస్తుంటే చక్కగా హాయ్ చెప్తున్నారా వీళ్ళు. అలాగే సంత అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయి కిందకు వచ్చేసాక అది ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకే వాళ్ళకి అంతా రెడీ అవుతారు. మేము వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది. అయిపోవడంతో ఇంకా సంత కంప్లీట్ అయిపోయింది. పక్కన మొక్కలు చూడండి, ఇవన్నీ ఒక మెడిసినల్ ప్లాంట్ అటండి. చక్కగా పువ్వులతో ఎంత అందంగా ఉంటాయో. అసలు ఏజెన్సీ పక్క నుంచి వెళ్తుంటే బోల్డెడ్ మెడిసినల్ ప్లాంట్స్ చాలా అందాన్ని ఇస్తూ మనకి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ దారిలో కూడా సంత అవుతుంది. ఇక్కడ వారపు సంతలని అవుతుంటాయండి ఏజెన్సీలో. వారానికి ఒక రోజు, అంటే సోమవారం ఒక దగ్గర, మంగళవారం ఒక ఊర్లో అలా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ సంతలోని వాళ్ళు పండించిన ఉత్పత్తులన్నీ కూడా తీసుకొచ్చి చక్కగా వీళ్ళు ఇక్కడ విక్రయించుకుంటారు. వాళ్ళు పండించినవి తీసుకొచ్చి అమ్మేసి వాళ్ళకి కావాల్సినవి కొన్ని వాళ్ళు కొనుక్కొని వారానికి సరిపడగా పట్టుకెళ్తూ ఉంటారు అనమాట. ఇది వారపు సంతలు ఈ విధంగా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదండి ఇక్కడ లంబసింగి సంత. అలాగే అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మొత్తం అసలు మీకు చెప్పాను కదా, అసలు ఎక్కడ ఉండాలి, ఎలా స్టే చేయాలి, లంబసింగి వస్తే అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది. ఇది అంతా కూడా సినిమా సెట్, షూట్ ఏదో అయిందో మరేమో, ఇదంతా ఆర్టిఫిషియల్ అంటే టెంపుల్స్ అన్నీ కూడా అది నిజం కాదు. అలాగే ఇంకా పక్కన కూడా ఈ విధంగా ఇంకా ఇలాగ ఉంటాయండి. లంబసింగి వచ్చిన వాళ్ళకి నైట్ స్టే చేయడానికి ఇలా గూడారాలు ఇలాగ డిఫరెంట్గాను. ఇది చూసారా, ఇంత చూడడానికి ఏదో చిన్నది ఎలా ఉంటారు అనుకుంటాం, కానీ చూపిస్తాను అన్నది అది కూడా వివరంగా చూపిస్తాను మీకు. ఇవి నైట్ స్టే చేయడానికి ఇక్కడ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయండి. రిసార్ట్స్లో కొన్ని ఈ విధంగా గూడారాలు ఉంటాయి, కొన్ని రూములు ఉంటాయి. అలా రకరకాల పైన చూస్తారు కదా, స్లాబ్తో కట్టిన రూములు ఉన్నాయి, అలాంటివి కూడా ఉంటాయి. మేము ఇంకా కారు దిగి ఇంకొకసారి చూద్దాం అసలు ఈ గూడారాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటారో ఏంటో అనేసి చూడడానికి వచ్చామండి. ఆ పైన అంతా కూడాను అవి రూమ్స్ స్లాబ్ మన ఇల్లులాగే అనమాట. అలాంటి రూమ్స్ అనమాట అవి. చక్కగాను వాటికి సపరేట్ బాత్రూములు, రూము, మంచాలు అన్నీ బాగుంటాయి. ఇక్కడ ఇలాగ గోడారాలు ఉంటాయి అనమాట. ఇవన్నీ గోడారాలు. కామన్ బాత్రూమ్ ఎదురు కనిపిస్తున్న షెడ్స్లోని కామన్ బాత్రూము. ఈ గోడారాలు అసలు ఎలాగున్నాయి ఏంటి చూద్దాం ఉండండి. అసలు ఇది ఏంటి చూడడానికి ఒక చిన్నదిలాగా ఉంది కదా, అసలు మనిషి వెళ్ళగలరా, నైట్ స్టే చేయడానికి సరిపోతుందా ఏంటి అని చూద్దాం అనేసి చూసామండి. చూస్తే అసలు దీని సెటప్ చాలా బాగుందండి. ఇంకా చలేదంట, చాలా మందంగాను చాలా బాగుంది. లోపల మాత్రం చక్కగా రూమ్ లాగే ఉందండి. ఇది కూడా చక్కగా 2 మనుషులు కూర్చోగలిగాము. ముగ్గురు కూడా సరిపోతుందమ్మా, ఇంకా 2కే కాదు, చక్కగా హ్యాపీగా పడుకోవచ్చు అనేసి చెప్పారు. లోపల బెడ్షీట్స్ అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. ఇలా ఉంటాయండి గోడారాలు అక్కడ నైట్ స్టే చేసిన వాళ్ళకి. అంటే ఎందుకు స్టే చేస్తారంటే ఆ వెదర్ని ఎంజాయ్ చేయడానికి అనమాట. ఆ వెదర్ని ఎంజాయ్ చేయడానికి, ఆ చలి అదంతా కూడా ఎంజాయ్ చేయడానికి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇంకా మా వారు నేను ఇలా చూపిస్తున్నాము. ఇలాగ అసలు హ్యాపీగా ఇలాగ సరిపోతుందండి, ఏం దిగులు పడక్కర్లేదని. అలాగే పక్కన ఇంకో టైపు చెక్కిళ్ళులాగా అనమాట, అదొక మోడల్లో కొన్ని ఉన్నాయి. ఇదండి మొత్తం ఇక్కడ అసలు ఇలాగ ఉంటుంది సెటప్ అంతా కూడా. ఎక్కడికక్కడ ఇలాంటి రిసార్ట్ చాలానండి, ఇది ఒకటే కాదు, చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎవరికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం రెంట్, ఎవరికి ఏది మనకి నచ్చితే అది తీసుకోవచ్చు. ఇది ఈ విధంగా ఒక్కొక్కటి సింగిల్ రూమ్స్, ఇవి సపరేట్గా సింగిల్ ఒక బెడ్, బాత్రూము ఇలా ఉంటాయి. ఇలాగ హైట్ లేపు కట్టి ఈ విధంగా ఇది ఒక మోడల్లో కట్టారనమాట. ఇది ఒక రకం. అలాగా ఇంకా అది డిఫరెంట్. నేను ఒక రిసార్ట్ చూపించాను, మిగతా రిసార్ట్స్ కూడా ఇంకో రిసార్ట్ నేను చూపించాలనుకుంటున్నాను. అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా అనమాట. ఇవి అన్నీ ఒక ప్రైవేట్వేనండి, ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ వాళ్ళు ఇదంతా కూడా నిర్వహిస్తున్నారు. ఈ కొండ ప్రాంతం అంతా కూడా అసలు
ఎలా ఉంటుందంటే పగలు కూడా చల్లగా హాయిగా ఉంటుంది. ఎక్కువగా వింటర్లో ఎక్కువ వస్తారండి. ఆ పక్కన ఇలా మ్యూజియం కూడా రెడీ అవుతుంది, పెద్ద మ్యూజియం. అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఒకటి చాలా మంచిగా రెడీ అవుతుంది. అక్కడ చూడడానికి వచ్చాము. అక్కడ మా వారు అక్కడ విషయాలన్నీ తెలుసుకొని ఇది అసలు ఏంటి అని మొత్తం అంతా ఏ టు జెడ్ అడిగి తెలుసుకుని ఏ మ్యూజియము ఏంటి ఇదంతా కూడా అనేసి. అలాగే వస్తుంటే దారిలో ఇక్కడ ఉస్తికాయలు ఉన్నాయండి. అసలు అద్భుతం కదా. ఉస్తికాయలు అంటే అడవి వంగ అంటారు కదండి, అవి చక్కగా కోసుకున్నాము అవన్నీ కూడాను. ఇది మనకి పూర్వం ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళ క్రితం మన పెద్దలు వాడేవారటండి ఆ పంట అది. అలాగే ఇంకా అది అయిపోయిన తర్వాత మేము ఇంకా జిప్ లైన్ అనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది ఒక రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ దగ్గరికి వస్తే ఇక్కడ జిప్ లైన్ అని ఉంటుంది. సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇక్కడ బోట్ ఉంటుంది, పైన జిప్ లైన్ ఉంటుంది. అన్నీ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి లంబసింగి వచ్చిన వాళ్ళకి. ఇక్కడ జలపాతాలు అయితే ఇక్కడైతే ఈ స్పాట్లోనైతే లంబసింగిలో అయితే ఏం లేవండి. ఆ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు, వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళొచ్చు, రిజర్వాయర్ దగ్గరికి రావచ్చు. ఇవ్వండి ఇది మొత్తం అది మరి పంట పొలాలకు వాడే రిజర్వాయర్లా ఉంది. ఇది కూడా జిప్లో ఈ విధంగా పైకి కొంచెం పైకి కొండ మీదకి వెళ్ళి ఎక్కుతారు. వాళ్ళకి ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసి ఈ విధంగా కిందకి పంపిస్తారనమాట. ఇలాగ చక్కగా ఆయన అలా వేలాడి వెళ్తూ మంచి సెల్ఫీలు వీడియో తీసుకుంటున్నాడు హ్యాపీగాను. ఇదండి ఇలా జిప్ లైన్ అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. చూస్తారు కదా. ఇక్కడ అలా వెళ్ళిన తర్వాత అక్కడ మనుషులు ఉంటారు, అక్కడ వాళ్ళు పట్టుకొని అవన్నీ చూస్తారు. ఈ విధంగా అందరూ కూడాను ఇక మనిషికి 200 ఎంత తీసుకుంటున్నారండి. ఈ విధంగా అక్కడ ఎంజాయ్ చేయడానికి ఇదొక సౌకర్యం ఉంది చక్కగాను. అలాగే బోట్ అన్నాను కదా, ఇది బోట్ కూడా ఇక్కడ నీటిలోనే ఉంది. మనం కాళ్ళతో ఇలాగ తొక్కుతూ వెళ్తారు కదండి ఆ బోటు. అది మన 6గురికి ఒకటి ఉంది, 4గురికి ఒకటి ఉంది. అలాగా 2 బోట్లు ఉన్నాయి. అలా పెద్ద ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకి, చిన్న ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకి కూడాను. ఇదంతా కూడా మంచి అసలు ఎలా అంటే అక్కడికి వెళ్ళి నేను కూర్చునేసరికి చల్లగా హాయిగా అనిపించిందండి. అలాగే ఇక్కడ బోట్ అన్నాను కదా, ఈ విధంగా కొంచెం ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ టూరిస్టులు అందరూ కూడా ఈ విధంగా వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక రకం ఫెసిలిటీ ఉంది ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేయడానికి. ఇది ఒకటండి. ఇలాగ మేము చూసి ఇంకా మేము కూడా ఇదంతా కొంచెం ఒకసారి అలాగా అవన్నీ పరిశీలించి చూసి వచ్చాము. నేచర్లో గడపడం అంటే అదొక రకమైన ఆనందం కదండి. ఆనందమే కాదు, అసలు అక్కడికి వెళ్ళేసరికి మన మైండ్ సెట్ కూడా మారిపోతుంది ఆ చల్లదనానికి వాటికిను. అలాగే ఇంకొక రిసార్ట్ చూపిస్తాను అన్నాను కదా, అదేనండి రిసార్ట్. చాలా చాలా బాగుందండి. అసలు ఎంత ఏజెన్సీలో ఈ లూప్ లైన్లో ఎలా ఉంటారు, రూమ్స్ ఏం బాగోవేమో, ఎలా ఉంటారో ఏంటో అనుకుని వచ్చామండి. కానీ స్టార్ హోటల్ కూడా సరిపోదండి మెయింటెనెన్స్కి, అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం. ఇది ఇక్కడ లంబసింగిలోని ఇది ఒక రిసార్ట్. మీరు నాకు చూస్తుంది వేరే రిసార్ట్. ఇది ఒకటండి. చక్కగా మంచి మంచి రూములు ఉన్నాయి. మా మనవరాలు చూసారా, ఎక్కడ టైం ఉంటే అక్కడ ఆడేస్తూ ఉంటుంది అనమాట చక్కగాను. ఈ రిసార్ట్ ఎలా అంటే మీరు మార్నింగ్ చూస్తుంది అది జిప్లు అదే ఒక గూడారాల్లాగా టైప్ అని చూపించాను కదా, గూడారాల టైప్ ఒకటి ఉంది, ఇల్లు టైప్ ఒకటి ఉంది, స్లాబ్తో మామూలు మన ఇల్లులాగా కట్టినవి కొన్ని ఉన్నాయి. అది కాకుండా ఇది ఒక డిఫరెంట్ మోడల్లో ఉంది, అంటే స్లాబ్తోనే కానీ ఒక హట్స్ లాగా అనమాట. ఒక హట్ మోడల్లోనే చాలా చక్కగా పెయింటింగ్ అదంతా కూడా. అది బయట మొక్కలు బాగా వీళ్ళు మెయింటైన్ చేశారండి. ఇంకా సరే అసలు రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి చూద్దాం అనుకున్నాము. బయటకైతే ఎంత బాగుంది, లోపల ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము. కానీ చాలా చాలా బాగుందండి. నాకైతే అసలు ఇలాంటి ఏరియాస్లోని ఉండడము ఒక అదృష్టంగానే భావిస్తాను. అంత నేచర్లు. ఇదిగోండి రూమ్ అంతా కూడా ఈ విధంగా చూసామన్నమాట అక్కలు మేము అందరం కలిపి. బాగున్నాయి, ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా నీట్గా ఉన్నాయి. కొన్ని బయట బాగుంటాయి కానీ లోపల బాగోవు, కానీ చాలా బాగుంది రిసార్ట్ మాత్రం. అయితే వచ్చిన యాత్రికి 2 రోజులు ఉన్నా కూడా ఇబ్బంది లేదు. చూడడానికి ఉండడానికి అయితే చల్లటి వాతావరణము, అసలు మనం ఎప్పుడు తెలియని వాతావరణం అన్నమాట. అలాంటి వాతావరణంలోని గడపడం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరు ఎంత అందంగా ఉందో. ఇంకా మా మనవరాలు మేము అందరం కూడా ఇంక ఇక్కడ కొంతసేపు గడిపామండి. పిల్లలు తీసుకొని వచ్చాం కదా, చాలా అసలు వెళ్ళబుద్ధి కాలేదనమాట, అంత బాగుంది. లంబసింగి మీరు ఎవరైనా వచ్చినట్టయితే మాత్రం చక్కగా ఇక్కడ మీరు నిర్భయంగా నైట్ టైం ఉండొచ్చండి. వెదర్ ఎంజాయ్ చేయొచ్చు. వెదర్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే లంబసింగి చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి -డిగ్రీ ఉష్ణోగ్రత కూడా ఉండే రోజులు కూడా ఉంటాయట. అంత బాగుంటుంది అనమాట. పార్ట్ 1 మాత్రం ఇంకా ఇది చూడని వాళ్ళైతే మాత్రం పార్ట్ 1 తప్పనిసరిగా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మంచి వ్యూ పాయింట్ అది, మంచి మంచు అందాలు,
మనం కాశ్మీర్ వెళ్ళలేకపోయినా ఇక్కడ నుంచే మనం ఈ వీడియో ద్వారాగా మనం చూడొచ్చు. ఇంక ఈ విధంగా చాలాసేపు మేము ఇక్కడ ఆడుకొని చక్కగా గడిపామండి. ఎందుకంటే మరి ఇంకా ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. ఇక్కడే మా అబ్బాయి వాళ్ళు ఉన్నారు, చక్కగా నైట్ స్టేకి అక్కడికి వెళ్ళిపోతున్నాము. కాకపోతే అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటి మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేసాము. ఇంక ఇవన్నీ చూసారు, చిన్నపిల్లలం అయిపోతాం కదా, ఇంక అందరమేను ఇంకా గబగబా ఆడేసుకున్నాం అనమాట. ఇంకా ఇల్లు అన్నీ మర్చిపోవాలి. అలా గడపడానికి వస్తేనే ఒక ఎనర్జీని మనం పికప్ చేసుకుని ఒక మంచి ట్యాబ్లెట్ వేసుకున్నట్టు, ఒక ఎనర్జీ ట్యాబ్లెట్ వేసుకున్నట్టే. ట్యాబ్లెట్ అంటేనే మరి ఇప్పుడు తరం వాళ్ళకి అర్థమవుతుంది. ఇలాగ ఎంజాయ్ చేయడం కూడాను ఒక బాడీకి ఒక మంచి ట్యాబ్లెటే అంటాను నేను, ఎనర్జీ ట్యాబ్లెట్. ఇదండి ఈ రిసార్ట్. ఈ విధంగా చక్కగా చాలా బాగా అరేంజ్ చేశారు. పిల్లలతో వచ్చిన వాళ్ళకైతే ఇంక ఇది పండగ. అన్ని రకాల ప్లే మెటీరియల్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. పిల్లలు అసలు చూసిన దగ్గర నుంచి ఇంక వదలరు అనమాట. ఇంకా అల్లరి ఉండదు, పేచీలు ఉండదు, చక్కగా ఆడేసుకుంటారు. ఇలాంటి దగ్గర తీసుకొచ్చి కూడా పిల్లలు కొంచెం ఒక 2 రోజులు ఉంచగలిగితే వాళ్ళు కూడా నేచర్ని గురించి తెలుసుకోవడము, ఎంజాయ్ చేయడము, ఆ మొక్కల్లో ఆ ఆక్సిజన్ అది తీసుకోవడము పిల్లలకు కూడా మంచిదే, చాలా బాగుంటుంది. ఇలాగ ఇంకా నైట్ అయింది కదా, కొంచెం మంచు చలేసేస్తుంది, ఇంకా కొంచెం లైట్గా టీ తాగుదామని వాళ్ళు టీ కూడా ఇచ్చారు. వాళ్ళు మొత్తం ఇంక వచ్చిన దగ్గర నుంచి అన్ని సప్లై వాళ్ళే చేసేస్తారండి. ఇంక మనకు అసలు ఏది ఇబ్బంది ఉండదు, మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు లంబసింగి వచ్చిన వాళ్ళు మాత్రం ఒక నైట్ స్టే చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి. పగలంతా ఎంత తిన్నా సరే నైట్ మాత్రం ఒక నైట్ ఉన్నారంటే మాత్రం మీకు అర్థమవుతుంది అక్కడ వెదర్ కండిషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఒక నైట్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీకు వీలైతే మాత్రం ప్రయత్నం చేయండి. ఇదండి మా లంబసింగి టూర్ని ఈ విధంగా మేము ఎంజాయ్ చేసాము. మా మనవరాలు అయితే అంత మంచిలో ఎంత బాగా ఆడేస్తుందో అసలు చెప్పలేము ఇంకా అసలు. అలాగే పక్కన చెప్పాను రిసార్ట్ చాలా అందంగా ఉందండి అనేసి, ఈ విధంగా కూడా అంతా అమర్చారు. బుద్ధుడిని ప్రశాంతంగా, బుద్ధుడిని మొక్కలు అయితే మాత్రం వీళ్ళు క్రాటన్స్ ఎన్ని రకాలు మెయింటైన్ చేస్తున్నారంటే ఆ లైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా అంతా బాగా అరేంజ్ చేశారు. ఇది కూడా మా అబ్బాయి మా వారును. ఇది ఎక్కడ అంటే లంబసింగిలోని ఒక బృందావన్ రిసార్ట్ అండి. ఇది బృందావన్ రిసార్ట్ అనేసి ఇక్కడ ఉంది. చాలా బాగుంది. తక్కువ జనంతోనే ఇది మెయింటైన్ చేస్తాడు, ఎక్కువ రూములు కూడా లేవు. ఇదిగోండి ఇదే బృందావన్ రిసార్ట్. ఇది బృందావనం రిసార్ట్ లంబసింగిలోని. మీరు నైట్ స్టే చేయాలనుకునే వారికి మాత్రం మంచి రిసార్ట్స్ ఇవి. కొంచెం మేమైతే మాత్రం చాలా ఎంజాయ్ చేసామండి. మనం ఎక్కడెక్కడో పెద్ద సిటీలకి వెళ్ళి అక్కడ ఇది కాకుండా ఇలా నేచర్లో గడపడం కూడా నేను అదృష్టంగానే భావిస్తుంటాను. ఇంక మార్నింగ్ లేచి ఒక రీసెర్చ్ సెంటర్కి వచ్చామండి, మెడిసినల్ ప్లాంట్స్ రీసెర్చ్ సెంటర్కి. అక్కడ పక్కన ఇలా సెలయేరు కూడా ఉందండి, చక్కగా పైనుంచి వాటర్ వస్తుంది చక్కగా, అది గలగల సౌండ్ అది ఎంత బాగుందో. పక్కన చూస్తే బోలెడని మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ చూస్తే మతిపోయింది. కాకపోతే సరిగా మెయింటెనెన్స్ లేక అవి పాడైపోయాయి, చాలా బాధ అనిపించింది. ఇదంతా కూడా ఏంటంటే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మొక్క ఎలాగ మనం ఉపయోగించుకుంటాము అనేది ఇక్కడ ప్రతిదీ బోర్డు మొక్క అంతా ఇలాగ పెట్టేసి ఉన్నాయండి. కాకపోతే మొక్కలు చాలా పాడైపోయేవి. కామెర్లు వస్తే ఏం చేయాలి, కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి, గుండెకి ఏది మంచిది అన్నీ నండి, అసలు నరాలకి ఏది మంచిది, మనకు వృక్షజాతులు ఏవే ఉన్నా అవి ఏంటి అసలు మనం మరుగున పడిపోయాయి చాలా. అసలు ఇది మన క్రాటన్ కింద పెంచుతాం, నేల తంగేడు అండి, ఇది పాము వాటికి వాడతారంట. మేమైతే మాత్రం తెగిన గాయాలకి వాటికి వాడతారనేసి ఉంది, కానీ మేమైతే మాత్రం దీన్ని క్రాటనే అనుకున్నాను నేను. ములక్కాడల్లాగా ఉంటుంది కదండి ఆ మొక్క, ఇది నేల తంగేడు అంట దీని పేరు, శాస్త్రీయ నామం. ఈ విధంగా అనమాట ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను నేను. అక్కడ రీసెర్చ్ సెంటర్లో మొక్కలు చూస్తారండి, ఏళ్ల తరబడి ఎలాగ పెరిగి ఎలా ఉన్నాయంటే మరి ఎన్ని సంవత్సరాల క్రితందో ఒక్క పొడి అటండి, పైన ఏదో మొక్క ఈ విధంగా ఎలా ఉండిపోయింది, పెరిగి ఇది ఇలాగ వెళ్తూ పావులో చూడండి అలా చుట్టుకుంది, అలా చుట్టుకొని మళ్ళీ ఈ విధంగా దాని పెరుగుదల ఉంది. చాలా దృశ్యాలు చూడగలుగుతాం మనం అక్కడైతే మాత్రం. ఇదంతా కూడా ఒక మెడిసినల్ ప్లాంట్స్ ఉండే ఎన్జీ రంగా యూనివర్సిటీలోని మెడిసినల్ ప్లాంట్స్. ఇది పొడపత్రి అండి, భూతాలకు వాడతారంటే. ఈ విధంగా అన్ని చూసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. వచ్చేస్తున్నప్పుడు దారి పొడవునా అందాలే, మళ్ళీ వెళ్ళిపోతే బస్సులో చూస్తే ఈ విధంగా ఇలా ఉందన్నమాట. షూటింగ్స్ వాటిలో షూటింగ్ వల్ల చూస్తుంటాం ఇలాంటి సేఫ్స్ అన్నీ కూడాను. ఇక్కడ మనం చూడగలిగాం. మాకైతే మంచి హ్యాపీనెస్ ఇచ్చిందండి ఈ లంబసింగి టూరు. అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి లైఫ్లో ప్రాంతాలను అందాలను చూడడానికి మాత్రం గడపడానికి మాత్రం వెళ్ళాలి.
బస్సు మాత్రం ఎంత ఎక్స్పీరియన్స్ కానీ ఎంత చక్కగా వీళ్ళు ఘాట్ రోడ్లు రైమని తిప్పేసి తీసుకెళ్ళిపోతున్నారండి. అసలు మనకి భయం వేస్తుంది, బాబోయ్ అసలు హైట్లో స్పీడ్ వెళ్ళిపోతుంది బస్సు అనిపిస్తుంది. కానీ మనకి ఎక్స్పీరియన్స్ కదండి, చక్కగా తీసుకెళ్తున్నారు, మీరు భయపడాల్సింది బస్సు ఎక్కేసాను భయం. ఈ విధంగా మీరు ఎప్పుడైనా కూడా వీడియోని ఒకసారి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఆనందాన్ని పంచడానికి తెలియచేయడానికి మనం ప్రయత్నం చేయాలంటే మనం ఎవరిని ఇబ్బంది పడడానికి అయితే మనం చేయకూడదు. కానీ ఇటువంటి ఆనందాలను మాత్రం మనం అనుభవిస్తూ 10 మందికి తెలియాలనుకోవడం మాత్రం అయితే ఒక మంచి విషయమని అనుకుంటాను నేను. ఇలాగ దారిలో కాఫీ తోటలు, పెద్ద పెద్ద వృక్షాలు, దాని కింద ఇలాగ కాఫీ తోటలు, ఈ విధంగా మధ్య మధ్యలో సెలయేర్లు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.